నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? కూడేరు నాది. కూడేరు మండలం, కూడేరు గ్రామము. నేను ఒక 5 ఎకరాలు రైతుని. 5 ఎకరాల పొలం ఉండే రైతుని. అయితే మీ ప్రాంతంలో భూములు ఏమైనా పంచినారా ఇక్కడ? ఎవరికి సెంటీల భూములు, వ్యవసాయ భూములు నామమార్తంగా ఇండ్ల స్థలాలు ఇచ్చినారు ఒక్కొక్క చెంటు. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. దండి పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలకి అందరికీ న్యాయం చేయలే. చాలామందికి వాలంటీర్లు పెట్టినారు, వాలంటీర్లకు అనుకూలమైన వాళ్ళకి మాత్రము ఇచ్చారు. అయితే మీ ప్రాంతంలో రైతు అంటున్నారు కాబట్టి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే పర్టికులర్గా రైతులకు సంబంధించి? అనేకమైన సమస్యలు, ముఖ్యమైనవి మా ప్రాంతంలోనే ఆంధ్ర నివారణ కాలువ పోతుంది. ఒక్క చెరువు కంటే ఒక్క చెరువు అయింది ఈ సంవత్సరంలో. ఎక్కడే కానీ చెరువు నింపిన దాఖలా లేవు. మొత్తం చిత్తూరు ఎవరో పెద్దారెడ్డి, ఆయన ఎవరో ఆయన కొండపోయినాడు. ఇక్కడ ఎమ్మెల్సీ ఉండాడు. కానీ ఎమ్మెల్సీ కానీ మాజీ ఎమ్మెల్యే కానీ శ్వేతిరెడ్డి గారు కానీ ఎక్కడే కానీ చెరువులకు నీళ్ళు అయితే ఇలా చాలా అన్యాయము. ఈసారి వర్షాలు లేవు, చాలా అన్యాయం. గిట్టుబాటు ధరలు లేవు, ఏది కూడా న్యాయం చేయలే. చాలా అద్మానం. పంచాయతీ నుంచి నిధులు ఏమైనా వచ్చాయి? పంచాయతీ నిధులు అంటే కనీసం బలుపులు వేసేదానికి కూడా ఆస్కారం లేదు. సర్పంచులని, ఎండిఓలని, ఎంఆర్ఓనో ఎవరినని అడిగితే నిధులు లేవు మేమేం చేస్తాము. ఇక్కడ ఎలాంటి పంటలు వేస్తుంటారు మామూలుగా? మొత్తం ఏరుచెనుగు ప్రధానమైనది, రెండోది మిరప, మొత్తం జొన్న. ఇది లేదనుకోకుండా అంతా కూరగాయలు ఎక్కువ వేస్తాం. కూరగాయలు వేస్తే అన్ని రోడ్ల పాలు పోసి వస్తాం. టమాటాలు ఇట్లా కూరగాయలు. జగన్ చాలా కాదు, గిట్టుబాటు ధరే కాదు, బాగా భుజం మీద ఎత్తుకుంటాను రైతులని చెప్పిన. మా ఊరికే వచ్చిన, మా గ్రామంలోకే రైతుని నా గుండెల మీద పెట్టుకుంటానన్నాడు. అంతవరకు ఏం సార్, కనీసము ఆయన చెల్లెలకి తల్లికే న్యాయం చేయలే. ప్రజలకి ఏం చేస్తాడు? బాగా బూతులు మాట్లాడిస్తాడు ఎమ్మెల్యేలతోనూ, ఎంపీలతో, వాళ్ళ మంత్రులతో. దానికి ఏం తక్కువ లేదు. వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు అయితే చాలా నేర్చుకోవచ్చు. సంస్కారం లేకుండా మాట్లాడతారు ఒక మంత్రులు. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వర్షాలు బ్రహ్మాండం వస్తాయని ఆయన ఎవరో రాంబాబును ఎవరో ఆయన అంటా. మళ్ళీ ఈసారి 1.5 సంవత్సరం అయింది, ఒక్క వర్షం పడలేదు. కానీ మళ్ళీ ఆయన మంత్రిగా మళ్ళీ ఉన్నాడో లేదో జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతానికి మీకు మీ ప్రాంతంలో కరెంటు బిల్లులు కానీ, గ్యాస్ బిల్లులు కానీ? కరెంటు బిల్లులు అంటే చాలా ఘోరం. అంటే 300-400 వచ్చే వాళ్ళకి 1500, 1000, 2000. అసలు మామూలుగా రోడ్డు మీద బతికే వాళ్ళకైతే వాళ్ళ పరిస్థితులు చెప్పుకోలేక ఏమన్నంటే ఉచితం పథకాలు. అమ్మఒడి ఫస్ట్లో అయినా బాగానే వేసినాడు. కానీ తర్వాతకి వచ్చేదానికి కోతులు. 15,000 వచ్చే వాళ్ళకి 6,000, 7,000, 5,000, 4,000 కూడా పడిన వాళ్ళు ఉన్నారు. మీ ప్రాంతంలో మీ సమస్యలని పరామర్శించడానికి వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఎవరే కానీ ఇంతవరకు ఏ నాయకుడే కానీ ఒక పయావుల కేసు తప్ప. ఆయన ఇప్పుడే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అనేకంగా మాకు మహానుభావుడు తప్ప కాలువలు తెచ్చి చెరువులకి నీళ్ళు నింపినాయి. ఇంకా ఎవరూ లేదు. రాజకీయ చరిత్ర వాళ్ళకు ఉండొచ్చు, పోవచ్చు. అయినా ఆయన మాకు సొంతానికి ఎవరూ చేయలేరు. చెరువులకి నీళ్ళు ఇస్తే మాకు అదే 10,000. మేము రైతులు 100 మందిని సాకుతాం. మేము ఒక రైతు సంవత్సరానికి 100 మందిని సాకుతాం. 10 మంది ప్రకారమైన మేము ఎంతోమందిని సాకుతాం. కానీ అయినా అతని నీళ్ళు లేవు. ఒక పయావుల కేసు అంటే ఆయన రాజకీయంలో ఎన్నాళ్ళు ఉంటాడో మాకు తెలియదు. కానీ మాకు పోటీలు పెట్టుకోవాలి మేము ఆయనవి. ఎందుకంటే ముఖ్యం మాకు చెరువు నీళ్ళు లేనిది మేమేం చేయలేము. రోజుకి 30-40 మందిని కూలీలను పెట్టేవాళ్ళము. ఇప్పుడు 1-2 ఎకరాల పొలం పెట్టుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పయ్యావుల కేశవ్ గారు ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? 25,000-30,000 మెజార్టీతో గెలుస్తాడు ఆయన. మరి క్షేత్రస్థాయిలో ఎంత గెలవచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్లు? చంద్రబాబు నాయుడా 130 సీట్లకు పైనే కాదు తగ్గుడు ఆయన. ఎందుకంటే ఆయన చేసిన పని అటువంటిది. ఇప్పుడు ప్రాంతాలను చూడ్డు, ఉద్యోగాలు అన్ని సర్వము ఆయనకి ఫ్యాక్షన్ అనేది లేదు. ఆ మహానుభావునికి ఫ్యాక్షన్ లేదు. ఫ్యాక్షన్ అనేది ఎక్కడా లేదు. కుల మతాలకు అతీతంగా అసలు ఎవరు అన్ని కులాల వాళ్ళు మా ప్రాంతంలో, మా జిల్లాలో తాడిపత్రి విషయం కానీ, ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇది రాప్తాడ మండలం కానీ ఫ్యాక్షన్ అనేది ఉండే. అనేకమైన ఫ్యాక్షన్లు కూడా ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఫ్యాక్షన్ అంటే ఎంత మాత్రమో ఆయనకి లేదు. మాకెవరు శ్వేతిరెడ్డి అయినా, ఆయన పయావుల కేశవ్ అయినా మాకైనా. కానీ ఏనాడే కానీ ఏ గ్రామాల్లో కానీ, మా మండలాల్లో కానీ, ఉరవకొండ ఏరియాలో వచ్చి రైతుల గురించి ఒక్కరోజు మాట్లాడిన పాపానే పోలే 5 సంవత్సరాల్లో. ఎక్కడే కానీ ఏం లేదు. ఈ గ్రామాల్లోనూ, ఈ హైవేలోనూ శ్వేతిరెడ్డి కొడుకు మాత్రము
బాగా కబ్జా చేస్తాడు. అనేక భూముల మీద లక్షల కోట్ల భూములు మాత్రం కన్నేస్తారు. కానీ కూడేళ్ళకైతే రాలేడు. ఆయనకు అంత దమ్ము లేదు కూడేళ్ళు వచ్చి కబ్జా చేసేకి. బయట అయితే బాగా చేసినాడు. నమస్తేనా, నా పేరు సాయి కుమార్, కరట్లపల్లి గ్రామం, మాది కుడేరు మండలం. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఒక్క జాబ్ లేదన్న. ఇంతవరకు 5 ఏళ్ళు అనంతపూర్ డిస్టిక్లో నేను ఐటీఐలో టాపర్, అయినా ఇంతవరకు ఒక జాబ్ లేదు. ఈ ఉరుకొండ నియోజకవర్గంలో వచ్చి విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంలో ఇన్నాళ్ళైనా కూడా కుడేరు నుంచి కరట్లపల్లి రావడానికి రోడ్డు మార్గం చాలా ఇబ్బంది ఉంది. కానీ ఇంతవరకు రోడ్లు పట్టించుకునే ఒక్కడు కూడా లేడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి అరాచకాలు చేయడం కానీ, దోపిడీ చేయడం కానీ ఇవే చేస్తున్నారా కానీ ప్రజలకి ఏమన్నా మంచి చేయాలనేది ఆలోచన ఒక్కరు కూడా లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ విరిగిపోవాలి, కూటమి గెలవాలి. కూటమి గెలవాలి అంటున్నారు కాబట్టి ప్రస్తుతం మీ ప్రాంతంలో కూటమి అభ్యర్థి ఎవరండి? పయాలు కేశవ గారు. అయితే గతంలో ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన మనం చూసినట్లయితే విశ్వేశ్వరరెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని మీ అభిప్రాయం ప్రస్తుతానికి వ్యక్తిగతంగా ఆయన మీద? చాలా వరస్ట్గా ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి రూకో నియోజకవర్గంలో వచ్చి ఏది కూడా ఏ పని కూడా చేయలేదు. మనకు రూకో నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ లేదు. యూత్ అంతా చదువుకొని కూడా వలస బట్టి వెళ్తున్నారు, అతర నియోజకవర్గానికి వెళ్తున్నారు. ఐటీఐలో నేను వచ్చి కంప్యూటర్ చేశానండి, ఐటీఐలో టాపర్ నేను. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఏదీ లేదు. అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గతంలో అనంతపూర్లో ఉండేది కదా కోచింగ్ సెంటర్స్, లైక్ మొత్తం వాళ్ళే ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే ఏమన్నా ఇస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక, వైఎస్ఆర్సీపీ వచ్చాక? లేదండి, ఏమీ లేదు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ రాలేదు, అదేవిధంగా ఏ జాబ్స్ కూడా ఇవ్వలేదా దానికి సంబంధించి? ఇంతకుముందు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మనకి ఏ పరిశ్రమ తెచ్చారండి. మా అనంతపూర్ డిస్టిక్కి జగన్ వచ్చినాక 5 ఏళ్ళు మనకి ఏం తెచ్చారండి అనంతపూర్? ఒక్క స్కీమ్ లేదు మనకి అనంతపూర్లో. యూత్ అంతా అది బెంగళూరు, హైదరాబాద్ ఇలా వెళ్తున్నారు. అలాగే ఖాళీగా ఉండి మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారండి. ఇప్పుడు ఒక జాబ్ లేక ఏం లేక అంతా ఖాళీగా ఉన్నారు. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎవరు సీఎం కావాలంటారు? అదే కూటమి గెలవాలండి, కూటమి గెలవాలి. ఇక్కడ పయాల కేశవ గారు గెలవాలండి. గెలిపిస్తాం కూడా, 1,00,000 మెజారిటీతో మేము గెలిపిస్తామండి కష్టపడి. సరే